విశ్వంబర విజువల్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేయడం గ్యారంటీ అంటున్నారు ఆ సినిమా మేకర్స్. చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ విశ్వంబర. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లు. పాట మినహా ఈ సినిమా పూర్తయిందట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట. కాగా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్డేట్ ఒకటి మెగా ఫ్యాన్స్ను ఖుషి చేస్తుంది. గత వారం హనుమాన్ జయంతి సందర్భంగా రామరామ అనే లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాట మనసుల్ని హత్తుకునేలా చేసింది. శంకర్ మహదేవన్, లిప్సిక అద్భుతంగా పాడారు. వందల మంది డాన్సర్స్ మధ్య చిరంజీవి స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఈ ఒక్క సాంగ్ కోసమే ఏకంగా 6 కోట్లు ఖర్చు చేశారట. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ పై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం విశ్వంబర జూలై 24న రానున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇంద్ర ఇదే రోజున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కావడంతో విశ్వంబరలో గ్రాఫిక్స్ వర్క్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ జానర్లో చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే నిర్మాతలు కూడా ఎక్కడా కూడా రాజీ పడడం లేదు. కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ టీం పనిచేస్తోందట. వాస్తవానికి విశ్వంబర మొన్న సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. అప్పుడు గేమ్ చేంజర్ కారణంగా వాయిదా పడిందని అన్నారు. తిరిగి మే 9న రిలీజ్ అని ప్రచారం జరిగినా ఈసారి హరిహర వీరమల్లు కారణంగా మరింత వెనక్కి వెళ్ళినట్లు ప్రచారం జరిగింది. అయితే గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడమే ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. రిలీజ్ ఆలస్యమైనా పర్వాలేదు, కానీ గ్రాఫిక్స్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడకూడదని మేకర్స్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే హీరో నాని నిర్మాతగా, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మరో సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు.